అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు దోస పిండితో పునుగులైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి దోస బ్యాటర్ అయితే వేసుకోవాలి. ఒక 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెము గ్రీన్ చిల్లీ, అయితే కొంచెము కరివేపాకు, కొంచెము జీరా, ఇంకా రుచికి సరిపడ ఉప్పు, కొంచెము బేకింగ్ సోడా అన్నీ వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలా. నాకు దోస బ్యాటర్ అనేది కొంచెము పల్చగా ఉంది కాబట్టి కొంచెము మైదా కూడా యాడ్ చేసినాను. మీకు కొంచెం థిక్‌గా ఉంటే మైదా అనేది అవసరం లేదండి. ఇదైతే మొత్తం ఒకసారి కలుపుకోవాలా. లంప్స్ ఏమీ లేకుండా మొత్తం కలిపేసి ఒక 20 మినిట్స్ అయినా రెస్ట్ ఇచ్చేయాల. పక్కన పెట్టేయాలి మొత్తము. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని కొంచెం మనకి ఆయిల్ హీట్ అవ్వగానే ఇంక పునుగుల్లాగా వేసేసుకోవడమే మొత్తము. లో ఫ్లేమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. లోపల వరకు మనకి బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇలా రెడ్ చట్నీతో గాని, వైట్ చట్నీతో గాని చేసి సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటది. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.